ఈరోజు మన వీడియోలో గవర్నమెంట్ జాబ్స్ ట్రాప్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఎవరు ట్రాప్ అవుతున్నారంటే ఎక్కువ మన మిడిల్ క్లాస్ యూత్ అనమాట. డబ్బున్నోళ్ళు ఎవరు దీంట్లో నష్టపోవట్లేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వీళ్ళే ఈ గవర్నమెంట్ జాబ్స్ ట్రాప్‌లో ఇరుక్కొని పోతున్నారు. ఈరోజు అసలకి నేను దీని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలకి ఎందుకు అందరూ గవర్నమెంట్ జాబ్స్ అంటే అట్రాక్ట్ అవుతున్నారు? అసలకి ఈ ఊబిలో ఎందుకు దిగుతున్నారు? ఒక్కొక్కరు 18 ఏళ్ళకి మొదలుపెట్టినోళ్ళు 30 ఏళ్ళైనా ఈరోజు జాబ్ రాకుండా ఎందుకు మిగిలిపోతున్నారు? అసలు గవర్నమెంట్ జాబ్స్‌కి ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎందువల్ల ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ట్రాప్‌లో ఇరుక్కోబారు. ఒక్కటి క్లియర్‌గా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మనం వీడియోలోకి ముందుకెళ్దాం. అసలకి ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరెవరు దిగుతున్నారంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. 90% పీపుల్ ఎలాంటి మైండ్ సెట్ అంటే, ఒక్కసారి జాబ్ వస్తే నాకు నా లైఫ్ సెట్ అయిపోద్ది. జాబ్ కంఫర్ట్ ఉంటది. ఒక కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోవచ్చు. బాగా కరప్షన్ చేసేయొచ్చు. ఈ దేశాన్ని మొత్తం ఏలేయొచ్చు. నాకు ఒక పవర్ వచ్చేస్తది. ఇంకా తడిగుడ్డేసుకొని పడుకునేసేయొచ్చు. ఇంకే పని చేయబల్లేదు అనే మెంటాలిటీ ఒకటి. ఒక 2% మాత్రము దేశ సేవ చేద్దాం. నిజంగా మనం సమాజానికి ఏదైనా సేవ చేయాలంటే ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్. ఇదే మైండ్ సెట్. అసలు మెయిన్ దీంట్లో ఎంటర్ అవుతున్నోళ్ళు ఎవరంటే ఈ మిడిల్ క్లాస్ యూత్, ఈ కాలేజెస్‌లో చిన్న చిన్న కాలేజెస్ చదివిన యూత్. వీళ్ళకి లైఫ్‌లో అక్కడ ప్లేస్‌మెంట్స్ ఏమి రాక, తర్వాత ఇంకోటేందంటే మంచి మంచి కాలేజ్‌లో మనం చదవము. మనకి ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. మనం ఎక్కువ అసలు గవర్నమెంట్ జాబ్స్‌కి రావడానికి కారణం ఏందంటే మన ఫ్యామిలీ ప్రెషర్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అని చెప్పి మనల్ని చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ కూడా మన మీద రుద్దడం. జాబ్ వస్తే నీ లైఫ్ సెట్ అని చెప్పి ఒకటి ఫ్యామిలీ ప్రెషర్స్. ఇంకోటొచ్చి సొసైటీ. గవర్నమెంట్ జాబ్ వస్తే నా సిట్యుయేషన్ మారిపోద్ది. నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతాయి. నేను ఎట్టైనా తెచ్చుకోవాలని చెప్పి ఇదంతా ఈ ఊబిలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజు ఈ ఊబిలోకొచ్చి దీన్ని మిమ్మల్ని ఇంకా ఇంకా అసలు మీ లైఫ్‌ని నాశనం చేస్తుంది ఎవరంటే ఈరోజు ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు. జాబ్ రానోడు ఇప్పుడు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ దాకా వచ్చుంటాయి. జాబ్ రానోడి లైఫ్ ఎలా ఉంటదని చెప్పి ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయినా ఒక 18-30 ఇయర్స్ వచ్చాయి. వీడికి జాబ్ రాలేదు. వీడి లైఫ్ ఇలా నాశనం అయిందని చెప్పి ఏ రోజైనా వీడియో ఉంటదా? ఏది ఉండదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఎవరైనా ఒకడు సక్సెస్ అయితే వాడికి సక్సెస్ సభలు, సక్సెస్ మీట్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిఫార్మ్ రూల్స్ ఇయన్నీ చూసేసి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ ఎలా వచ్చేసిందంటే కొట్టాలి. ఎస్ఐ కొట్టేసేయాలి. లేకపోతే కానిస్టేబుల్ కొట్టాలి. లేకపోతే గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ కొట్టేయాలి. లేకపోతే యూపీఎస్సీలో ఐఏఎస్ కొట్టాలి. ఇలా అని చెప్పేసి మిడిల్ క్లాస్ అనేవాళ్ళందరూ ఈ ట్రాప్‌లో వచ్చేస్తున్నారనమాట. వచ్చేసి ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారో తెలీదు. ఏం ప్రిపేర్ అవుతున్నారో తెలీదు. వన్స్ ఈ గవర్నమెంట్ జాబ్ ఊబిలోకి గాని దిగేసి రేపు నీ పొద్దున ఏ జాబ్ రాపోతే ఇప్పుడు ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది? రీసెంట్‌గా మనం ఎన్ని సూసైడ్‌లు చేసుకుంటున్నాం. ఏ జాబ్ రాలేదని. ఎందుకంటే వన్స్ ఈ జాబ్‌లోకి దిగాక మీకు ఇంకే స్కిల్స్ ఉండవు. మీకొచ్చేదేంది అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ. వీట్లి వల్ల నీకు బయటే ప్రైవేట్ కంపెనీస్‌లో అయినా జాబ్స్ వస్తాయా? జాబ్స్ రావు. దీంట్లో దిగాక మీ మైండ్ కూడా మొద్దుబారిపోయి జాబ్ 1, 2 ఇయర్స్‌లో వచ్చేసినోడి జాబ్ ఒక లైఫ్ ఒక విధంగా ఉంటది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే రీల్స్ ఇయన్నీ ఇలానే ఉంటాయి. కానీ ఒక జాబ్ రానోడి పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడైనా మీరు ఊహించారా? ఇప్పుడు అదంతా ఎందుకు? రీసెంట్‌గా ఒక తెలంగాణలో బండారి కుమారస్వామి అనే అతను 32 ఇయర్స్ నాకే జాబ్ రావట్లేదని చనిపోయాడు. అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వచ్చేసాక మనం మెంటల్ గూడా వీక్ అయిపోతున్నాం. అసలకి లైఫ్‌లో బతకడానికి ఎన్ని ఆపర్చునిటీస్ లేవు. కానీ మనలో ఇదొక ఫీలింగ్ వచ్చేసిందనమాట. మనం ప్రిపరేషన్‌కి దిగిన రోజు నుంచి మనం ఒక మన మైండ్‌ని గట్టిగా పెట్టేసుకున్నాం. కొడితే నేను గవర్నమెంట్ జాబే కొట్టాలి. కొడితే నేను యూనిఫార్మ్ ఏసుకోవాలి. లేపోతే నేను ఏ జాబులు చేయను. నా లైఫ్ ఇంతలో ఉండాలి, ఇంతలో ఉండాలని జెప్పి మీరందరూ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి మీ మైండ్‌ని డెస్ట్రాయ్ జేసుకున్నారు. కాబట్టి మీరు ఇంకే జాబ్ చేయడానికి గూడా ఈరోజు సిద్ధంగా లేరనమాట. అదంతా ఎందుకు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాస్పిరెంట్ అనేవాడు 18-30 ఏళ్ళ దాకా జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? మీరు రేపొస్తే ప్రైవేట్‌లో 1, 2 ఇయర్స్ 2024 ఇప్పుడు 2026, 2025, 2024కే జాబులు లేని దిక్కులేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటిది నువ్వు ఎప్పుడో 2016, 2017లో బీటెక్ పాస్ అయ్యుంటే ఈరోజు నీకు జాబ్‌లిచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను యూత్‌కి ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేటర్‌ని. నేను చెప్పొచ్చు ఎంతసేపటికి జాబ్ నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయంటే అది రియాలిటీ కాదు. అందుకని నేను ఈ కాన్సెప్ట్‌ని ఈ గవర్నమెంట్ జాబ్స్ వల్ల మీరు డిస్ట్రాయ్ అయిపోతున్నారు. అదంతా ఎందుకు లాస్ట్ నోటిఫికేషన్‌లో నాకు 0.5 మార్క్స్‌లో ఎస్ఐ మిస్ అయిపోయింది. నా వయసు ఇప్పుడు 29 ఇయర్స్. నాకు ఒక స్కిల్ ఉంది. ఏదో దేవుడి దయ ఉంది కాబట్టి నేనేదో ప్రైవేట్ జాబ్‌కొచ్చాను. ఈరోజు లైఫ్ సర్వే అవుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటా. మిమ్మల్ని కొంచెం ఎనలైట్ చేయగలుగుతున్నాను. కానీ ప్రతి ఒక్కరు మన తెలుగు స్టేట్స్‌లో ఇలా లేరు. ఒక్కరికి ఒక్క లాంగ్వేజ్ రాదు. రేపు బయట ఏదైనా చేయాలన్నా ఏం రాదు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకేం చేస్తానంటే ఆల్టర్‌నేటివ్స్ అసలకి ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. మీరనుకున్నట్టు అన్ని గవర్నమెంట్ జాబ్‌లు మీరు తిని కూర్చొనే ఉండే జాబులు లేవు. పోలీస్ గాని, ఆర్మీ గాని అన్నిట్లో మీరు కష్టపడాలి. అదిగాక ఈ గవర్నమెంట్‌లో మీరు చూస్తున్నట్టు ఇంకా క్యాస్ట్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మన పైనున్నోళ్ళు ఈ సారు, మేడమ్స్ అనుకుంటా ఆ బాసిజం ఉంటది. ఇయన్నీ అందరూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పీపుల్ చేయలేరు. కాబట్టి మీరు ట్రై చేయండి తప్పులేదు.
కానీ ఇప్పుడు మీలో యూత్‌లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏమొచ్చేస్తుందంటే, మీరు ట్రై చేసేదేమన్నా ఐఏఎస్‌కి ట్రై చేస్తున్నారా? లేకపోతే ఏదైనా ఆఫీసర్‌కి ట్రై చేస్తున్నారా? చేయట్లేదు. మీ టార్గెట్‌లో ఎలా ఉంటదంటే ఎస్ఎస్‌సి, జీడీ అయిపోదాం. లేకపోతే ఆర్మీలో ఏదైనా సోల్జర్ అయిపోదాం అని. ఆర్మీకి నా రెస్పెక్ట్ ఎప్పుడుంటది. పోలీస్‌కి నా రెస్పెక్ట్ ఎప్పుడుంటది. కానీ నేనేమంటున్నానంటే, అయి 10థ్ క్వాలిఫికేషన్ అంటే 10థ్ జాబ్ చేసి 10థ్ క్వాలిఫై ఉన్నోడు చేస్తే ఆ జాబ్స్ బావుంటాయి. నీకొక పీహెచ్‌డీ పెట్టుకొని, ఒక డిగ్రీ పెట్టుకొని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ పెట్టుకొని నువ్వెళ్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్నీ నచ్చవనమాట. కాబట్టి నేను చెప్పేదేందంటే, మీరు ఇప్పుడున్న మన తెలుగు స్టేట్స్‌లో యూత్ సగం నాశనం అయ్యేది ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వల్ల. దాని గురించి గంటలు గంటలైన నేను మాట్లాడతాను. కానీ ఎందుకు వీడియో లెంత్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి నేను చెప్పేదేందంటే, ఈ కాంపిటేటివ్‌లోకి దిగాలనుకుంటే ఒక 2 ఇయర్స్ దిగండి. ఎప్పుడు నీ డిగ్రీ అయిపోయాక 2 ఇయర్స్ చదవాలి. 21కి అయిపోద్దనుకో. 22, 23 వన్స్ అయిపోద్ది గదా! జాబ్ వస్తే మంచిది. జాబ్ రాకపోతే ఆల్రెడీ నీకు సిలబస్ కంప్లీట్ అయ్యి ఉంటది. నువ్వు వేరే జాబ్ ఏదైనా చేసుకుంటా రివిజను, కరెంట్ అఫైర్స్ చేసుకుంటే టెస్టులు, సీరీస్‌లు రాసుకుంటే సరిపోద్ది. లేదు ఇదొక ఆప్షన్. లేదు నేను ఆల్రెడీ ఏదైనా క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్ వచ్చేసిందంటే మీరు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాయిన్ అయిపోండి. నీకు గవర్నమెంట్ జాబ్ మీద అంత పిచ్చి ఎంతుందన్నప్పుడు నువ్వు జాబ్ చేసుకుంటానే ప్రిపేర్ అయ్యేదానికి నీ మైండ్ సెట్‌ని రెడీ జేసుకోవాలి. అంటే డైలీ 3, 4 అవర్స్ ఏదైనా ఎఫర్ట్స్ పెట్టడం. చిన్నగా నైట్ టైమో లేకపోతే మార్నింగ్ టైమో అలా చూసుకొని నోటిఫికేషన్ నువ్వేదైతే టార్గెట్ చేసావో స్టేట్ గవర్నమెంట్ నమ్మేదానికి లేదు. 2022 నుంచి ఇప్పుడు 2026 ఏ నోటిఫికేషన్స్ లేవు. ఇది రియాలిటీ. దీని గురించి ఎవరు మాట్లాడరు. కాపోతే ఒక్క నోటిఫికేషన్ ఏదైనా 2000 చూస్తే 1000 వీడియోలొస్తాయి యూట్యూబ్‌లో. 2000 వేకెన్సీలు, 2000 వేకెన్సీలు. కానీ రియాలిటీ ఏంటి? 2000కి దాదాపు 5,00,000 నుంచి 6,00,000 మంది రాస్తారు. అసలకి దీంట్లో సక్సెస్ రేట్ అనేది 0.1% అంటే 100లో ఒక్కడు కూడా సక్సెస్ అవ్వడు. ఇంక అర్థం చేసుకోండి. ఎవరు మళ్ళీ దీంట్లో అందరూ కాంపిటీషన్ అందరికి ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక 100 మీటర్స్ రన్నింగ్ రేస్‌ని ఎలా స్టార్ట్ చేస్తాం? అందరం ఒక దగ్గర నిలబెట్టి స్టార్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్‌లో అట్లుండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రిజర్వేషన్ తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్, ఓసీ అంటే ఓసీలో అందరూ డబ్బున్నోళ్ళు ఉండరు. దాంట్లో పేదోళ్ళు ఉంటారు. ఎస్సీలో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు ఉంటారు. కాపోతే ఇంకా ఈ రిజర్వేషన్స్, ఈ సిస్టమ్స్ ఇయన్నీ ఉన్నాయి. సిస్టమ్స్ మారేదనేది లేదు. ఎప్పుడైనా సిస్టమ్ మారినప్పుడు సిస్టమ్‌ని మార్చే అంత సత్తా మనం ఉండాలంటే మనం సిస్టమ్ కన్నా అబోవ్ ఉండాలి. కాబట్టి మనకంత స్తోమత ఉందా? ఇక్కడ క్యాస్ట్‌ల గురించి, దేని గురించి మాట్లాడినా మనల్ని తొక్కేస్తారు తప్ప అయి మార్చరు. ఇయన్నీ రాజకీయం, ఇయన్నీ పొలిటిక్స్ మీకు తెలీంది గాదు. కాబట్టి ఈ లూప్ నుంచి దీని నుంచి మనం బయటపడాలంటే మనం మంచిగా మనం ఆలోచించుకోవాలి. అసలు రియాలిటీ ఏంది? కాంపిటీషన్ ఏంటి అని. ఇప్పుడు అదంతా ఎందుకు? మీరు రిజర్వేషన్స్ అని చెప్పి ఈరోజు ఎస్సీ కేటగిరీలు గాని, ఎస్టీ కేటగిరీలు గాని ఏదో ఒకటి నాకు రిజర్వేషన్ ఉందని చెప్పి మీరుంటారు. ఇప్పుడు నువ్వు ఒక పేద మీ నాన్న ఒక డైలీ కూలీ. నీకు రిజర్వేషన్ ఉంటది. ఒక అతని ఫ్యామిలీ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్. అతను ఎస్సీ రిజర్వేషన్ ఉంటది. అతను చదువుకునే తీరు, అతనికొచ్చే ఎడ్యుకేషను, అతనికొచ్చే విధానం విధి వేరుంటది గదా! నీకు వేరుంటది గదా! మీ ఇద్దరు ఎప్పుడు ఈక్వల్ అవ్వరు. ఇది రియాలిటీ రిజర్వేషన్స్‌లో. కానీ అయి ఎప్పుడు మారతాయో మనకు తెలీదు. నేను మీకిచ్చే అడ్వైస్ ఏందంటే 2 ఇయర్స్ లేపోతే 3 ఇయర్స్ దీంట్లో చేయండి. అవ్వలేదా బయటకొచ్చేసేయండి. బయటకొచ్చేసి చేసుకుంటా చేసుకోండి. లేపోతే ఒక ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయిపోయి అక్కడ ప్రిపేర్ అయ్యి తర్వాత అటెంప్ట్ ఇవ్వండి. అంతేగాని 30 ఏళ్ళు వచ్చేదాకా దీంట్లో ఉంటే మీ లైఫ్‌ని సొంతగా నువ్వు నాశనం చేసుకున్నట్టు. ఈరోజు సూసైడ్‌లు దిక్కు లేకుండా సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోవాల్సొస్తుంది. ఈరోజు పండగలవుతున్నా ఎక్కడికెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ గవర్నమెంట్‌కి ప్రిపేర్ అయ్యేవాడు ఎవడో చేస్తున్నాడు. మనం ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేపోతే వాటిల్లో వీటిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని కామెంట్లు పెట్టుకోవడం వీటిలకే సరిపోతుంది. కానీ బయట అందరూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఈరోజు ఒక నిరుద్యోగులుగా మిగిలిపోయి గవర్నమెంట్ ఇస్తే నా లైఫ్ బావుంటది. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇయకపోతే నా లైఫ్ నాశనం అని చెప్పేసి అయిపోతుంది. మళ్ళీ మీకు ఇంకో అవేర్‌నెస్ లేనిదేందంటే ప్రిపేర్ అయ్యేది కొంచెం హార్డ్ అయినా పర్లేదు. టార్గెట్ సెంట్రల్‌కి చేయండి. ఎందుకంటే సెంట్రల్ ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈసారి మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ ఈసారి 1 మార్క్స్‌లో లేకపోతే 2 మార్క్స్‌లో మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కొట్టడం అని ఒక అవగాహన ఉంటది. అదే ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టుకున్నారా? వన్స్ మిస్ అయితే లక్కీగా మీరు ఫస్ట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటది. త్వరగా సెటిల్ అయిపోతారు. లేదు అంటే ఇప్పుడు 2022లో పడ్డ నోటిఫికేషన్స్ ఈరోజు 2026 అన్నా స్టేట్‌లో గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, ఎస్ఐ కానిస్టేబుల్ గాని ఏ నోటిఫికేషన్స్ లేవు. మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చాక సక్రమంగా అవుతాయంటే 2-3 ఇయర్స్. ఒకటి కేసులు, ఈ పాలిటిక్స్ ఎన్నో రచ్చలుంటాయి. కానీ ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయినా దీని గురించి చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే వాడికి కావాల్సింది జాబ్ వచ్చినోడికి సన్మానాలు జేయడాలు, వాడిని హైలైట్ చేయడాలు. నేను ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి అగైనెస్ట్ కాదు. కాపోతే ఇదే రియాలిటీ. వాళ్ళెవరు మీకు చెప్పరు. కాపోతే ఇది నాకు బాధ్యత. ఎందుకంటే నా వల్ల ఈ వీడియో వల్ల ఎంతో వేల మంది యూజ్ అవ్వకపోయినా పర్లే. నన్ను నమ్మేవాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కొంతమందైనా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే మన యూత్ అనేది ఒక్క మనిషి గాని బాగుపడితే నిన్ను నమ్ముకున్న మీ అమ్మ గాని, మీ నాన్న గాని, మీ తమ్ముడు గాని మీరందరూ బాగుపడతారనమాట. కాబట్టి యూత్ అనేవాళ్ళు మీ మైండ్ సెట్‌ని ఫిక్స్ చేసుకోండి. 2, 3 ఇయర్స్ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దు. మీరనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్స్‌లో అంత లగ్జరీసు
అంతేముండవు. అన్ని జాబ్స్‌లో ఉండవు. మళ్ళీ నేను ఇంకో సజెషన్ ఇచ్చేదేందంటే, మీ టార్గెట్ యూపీఎస్సీ సివిల్సా, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ పెట్టుకోండి. అంత రేంజ్‌కి మీరు పెట్టుకున్నప్పుడు, ఒకాళ అయి రాపోయినా దాని కిందున్న జాబ్‌లు ఏదైనా ఎస్ఐ పెట్టుకుంటే ఎస్ఐ మిస్ అయితే కానిస్టేబుల్, గ్రూప్ 2 పెట్టుకుంటే గ్రూప్ 3 గ్రూప్ 4 లేకపోతే యూపీఎస్సీ సివిల్స్ పెట్టుకుంటే గ్రూప్ 1. ఇప్పుడు జాబ్ వచ్చినోళ్ళందరూ కూడా ఇలానే ఉంటది. వాళ్ళ ప్రిపరేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇంతుంటది. కానీ అయన్నీ మీకు ఈ ఇన్‌స్టిట్యూట్ వోళ్ళు వీళ్ళు చెప్పరు. మళ్ళీ మీరు గమనిస్తే ఇప్పుడు మంచిగా మన ఇండియాలో టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏంది? ఐఐటీలు, ఎన్ఐటీలు. ఈ స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారంటే మాక్సిమం మంచి మంచి కోట్లలో ప్యాకేజ్ వస్తది కాబట్టి అందరూ ప్రైవేట్ సెక్టార్ జాబ్స్‌కే ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయి ప్రిపరేషన్ చేసి ఏదైనా యూపీఎస్సీ సివిల్స్‌కి అవుతారు. లేకపోతే వాళ్ళలో ఆల్రెడీ మోస్ట్‌లీ టాలెంటెడ్ పీపుల్ కాబట్టి యూపీఎస్సీ సివిల్స్ వాటి వీటి ఒక హై స్టాండర్డ్‌లోనే ఉంటది. ఏ రోజైనా ఒక ఐఐటీ స్టూడెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ లేకపోతే ఆర్మీలో ఎస్ఎస్‌సి, జీడీలు గాని ఏదైనా సోల్జర్ జాబులు చేస్తున్నారని చూసారా? ఉండరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా హై థాట్స్ ఉంటాయి. హైగా ఎళ్ళాలనుకుంటారు. నేను గూడా మీకు చెప్పేదేందంటే మీ థాట్స్ అన్నీ హైగా ఉండాలి. మన పేరెంట్స్ అంటే ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ గ్రేట్ అనిపియొచ్చు. ఈరోజు నువ్వు ఒక పీహెచ్‌డీ, పీజీలు ఇయన్నీ చేస్తున్నావంటే నీ నాలెడ్జ్ వేరు. అంతేగాని ఈ సమాజం అంతా ఉండకూడదనమాట. నువ్వొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావంటే అది నీ లైఫ్. నీ లైఫ్ అనేది నీ సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు నచ్చినట్టు బతకాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని, సమాజం ఏదో అనుకుంటుంది, సొసైటీ ఏదో అనుకుంటుంది, ఇయన్నీ కాదనమాట. కాబట్టి నేను చెప్పేదేందంటే, మీరు దీని గురించి ఎక్కువ వేస్ట్ చేయొద్దు. కొంతమందుంటారు, మీ ఫ్యామిలీ పరిస్థితులు బాగుండవు, చాలా దారుణంగా ఉంటాయి. నాకు తెలుసనమాట. మా ఫ్యామిలీ ఏం కూడా గొప్ప ఫ్యామిలీ ఏం గాదు. కాబట్టి మనం ఒకవేళ మీరేమనుకుంటున్నారంటే, ఇప్పుడేదో చిన్న జాబ్ కొట్టేసుకుందాం, తర్వాత చదువుదామని. ఈరోజు వన్స్ జాబొచ్చాక ఎంతమంది ఆ జాబ్ నుంచి హై స్టేజ్‌కెళ్తున్నారు? ఆలోచించండి. కాబట్టి పెట్టే ఎఫర్ట్స్ ఇప్పుడే ద బెస్ట్ పెట్టి, ఇప్పుడే మీరనుకున్న గోల్‌ని అచీవ్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు కానిస్టేబుల్ కొడతాను, లేకపోతే ఎస్ఎస్‌సి, జీడీ కొడతానంటే, ఈరోజు నేను అదంతా ఎందుకు నా పాత వీడియో లో క్యాడర్ జాబ్స్ ట్రాప్ అని చెప్పి ఒక వీడియో చూసాను. దాని కింద ఆల్రెడీ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు మాక్సిమం చాలా మంది కామెంట్లు చేశారు. వాళ్ళ కామెంట్లు చదవండి. మీకే అర్థమవుద్దనమాట రియాలిటీ. వన్స్ జాబ్ వచ్చేసాక నెక్స్ట్ జాబ్‌కెళ్ళడం ఎంత కష్టం ఏంటి అని. కాబట్టి ఈ 2, 3 ఇయర్స్ ప్రిపేర్ అవుతా. ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఒకవేళ బీటెక్, డిగ్రీ అయితే ఏదైనా పీజీ చేస్తా, ఏదైనా ఎంటెక్ చేస్తా, పీహెచ్‌డీ చేస్తా. దాంతో పాటు చదువుతా ఉంటే మీకు టైము, ఇయర్స్ కూడా సేవ్ అవుతాయి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే దానికెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ ప్రిపరేషన్‌లో దిగి మీకు ఏ జాబ్ రాక ఒక 27, 28 ఇయర్స్ అయితే ఈరోజు దేశాన్ని శాసిస్తుందేంది టీచింగ్ ఫీల్డ్. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చిన్నగా ప్రిపేర్ అవుతానే ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక అసిస్టెంట్ ఫ్యాకల్టీగానో చిన్నగా మీ బ్రాండ్ అంటూ మీరు బిల్డ్ చేసుకొని మంచిగా ఒక ఫ్యాకల్టీగా అవ్వడానికి కూడా ట్రై చేయండి. అంతేగాని అంటే మీ టాలెంట్ నువ్వు ఇప్పుడు ఒకవేళ 27, 28 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి అనుకోవద్దు. ఆల్రెడీ యంగోళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ అది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు 28 ఇయర్స్, 29 ఇయర్స్ వచ్చుంటే నీకే సబ్జెక్ట్ అయితే మంచిగా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. దీంట్లో నీకేమో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉండబల్లే. నేను ఈరోజు ఒక సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 28,000 సబ్స్క్రైబర్స్ వచ్చినోడినే. కాబట్టి నువ్వు కూడా నీకు టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటే మంచిగా టీచింగ్ ఏదైనా క్లాసులు చెప్పడం ఇలా నీ స్కిల్స్ నీకేమున్నాయి? లేపోతే నీకు ఒకవేళ గ్రౌండ్ అవగాహన ఉంటే మంచిగా గ్రౌండ్ గురించి వీడియోస్ చేయడము, లేపోతే ఒక చిన్న టీమ్‌ని ఒక మంచి ఫీజ్ పెట్టి అఫోర్డబుల్ ఫీజ్‌లో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం. ఇలా చేస్తే లైఫ్ అనేది చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాపోతే నీకు తెలియాలి. నీ స్కిల్ ఏముందనేది తెలియాలి. ఇలా మన యూత్‌కి అందరికి ఇచ్చే సలహా ఏందంటే లైఫ్ అనేది నీది. ఈ సొసైటీ కోసం బతకొద్దు. నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ ఈ 20-30 ఇయర్స్ అనేది కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా బిల్డ్ అయ్యేదుంటది. లేకపోతే డెస్ట్రాయ్ అయ్యేదుంటది. నేనెన్నో ఇయర్స్ ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో నేను వేస్ట్ చేసుకున్నాను. ఒక సరైన అవగాహన లేక ఇయన్నీ. కాబట్టి నాకేదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో నేను చెప్పేది కరెక్ట్ అని నేను చెప్పను. కాపోతే నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెసే ఈ యూట్యూబ్ ఛానెల్ దీంట్లో షేర్ చేసుకుంటాను. మీకేదైనా మీ థాట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకిచ్చే సపోర్ట్. మంచిగా మీరు ఎన్‌లైట్ అవ్వాలన్నమాట. ఈ వీడియో చూసి మీలో అందరిలో మార్పొస్తది అనుకుంటున్నాను.